ఫ్రెండ్స్ ఒకసారి డెమో చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉంటాడు ఎలా ఉంటాడంటే వేటాడే పులిలా ఉంటాడు. వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ చేసా, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలో పోయి ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత లిరికల్ వీడియో అయితే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ప్లస్ మీడియా మన గ్యాలరీలో ఉన్న ఫోటోలు అయితే దీని మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న ఫోటోలు మొత్తం వస్తాయి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం ఫస్ట్ ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో. ఇలా 1 by 1 మన ఫోటోలన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ దగ్గర అయితే కట్ చేసుకోవాలి. మళ్ళీ ప్లస్ మీడియా ఇంకో ఫోటో. ఇలా 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి మళ్ళీ కట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చేసిన తర్వాత ప్లస్ మీడియా ఇంకో ఫోటో. 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా. ఇలా 1 by 1 మన ఫోటోలన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసా. మళ్ళీ ఇక్కడ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకున్నా. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో. 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకున్నా. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో. 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఈ వీడియో లింక్ దీని మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసిన. మళ్ళీ ప్లస్ మీడియా ఇంకో ఫోటో. 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇలా 1 by 1 మన ఫోటోలన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ మీడియా ఇంకో ఫోటో. 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇలా మనం అన్ని ఫోటోలు అయితే బీట్ మార్క్ దగ్గర కట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. బ్యాక్ వచ్చేసి ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో. 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఫోటో ఉంది. ప్లస్ మీడియా ఇంకో ఫోటో. 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత ఇంకో ఫోటో ఉంది. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ మీడియా ఇంకో ఫోటో. 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇక్కడ కట్ చేసుకుంటున్నాం. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇలా ఫోటోలు మొత్తం అడ్జస్ట్ చేసిన ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే మనం ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర క్రింద స్క్రోల్ చేసి ఫ్రంట్కి వచ్చేసి ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర రావాలి. వచ్చి ఎఫెక్ట్స్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా 1 by 1 మన ఫోటోలన్నిటికీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా 1 by 1 ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసి ఇలా 1 by 1 ఈ ఎఫెక్ట్ని అయితే ఫోటోలన్నిటికీ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా 1 by 1 ఈ ఫోటోలన్నిటికీ ఎఫెక్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఈ ఫోటో ఉంది క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చి ఈ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి కింద స్క్రోల్ చేసి ఈ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా ఈ ఎఫెక్ట్ని అయితే మనం అన్ని ఫోటోలకి అయితే అడ్జస్ట్ చేసినాం ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే మనం క్రింద స్క్రోల్ చేసి ఫ్రంట్కి వచ్చేసి పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా గ్యాలరీలో సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ లైక్.